ఈ కట్టుకునే మాదర్శకుడు ఏమంటున్నా చూడండి. జై శ్రీరామ్ అని గుద్దబల్స్ అంటున్నావా అని అడుగుతుంది. एक मत दोस्तों ఈ గుద్ద మీద బద్దలు ఇరగదు ఇంక జై శ్రీరామ్ ఎందుకు అంటామో వినికి చూపిస్తాం. షారుఖ్ ఖాన్ బాబా అని అన్నాడు కదా, మనం వాళ్ళని బాబా అంటామా లేకపోతే ఈ లంచ కొడుకు మనల్ని మిన్నని అంటారా అని మనం చూపిస్తాం ఇంకి. రెండోది గుద్దబల్స్ అంటావా అని అడిగిండు. మరి నువ్వు సుల్లి కోపించుకున్నావు, పెద్దగా కోపించుకున్నావు అని అడిగిందా ఎప్పుడన్నా? లేదు కదా. మీరు ఎంత ఎర్రి పుగ్గాళ్ళంటే బ్రో, నేను నిన్న అనట్లేదు, ఫస్ట్ తీసిన వాడిని అంటున్నాను. ఎందుకంటే నువ్వు చూసావో లేదో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడండి. ఇచ్చేసి అంటే ఆయన మళ్ళీ ఈ ఫస్ట్ నుంచి పెళ్లి చేసుకోవాలి. ఓకేనా? కాన్స్టిట్యూషన్ కి అండ్ మన ధర్మాలకి చాలా డిఫరెన్స్ ఉంది. నువ్వు జై శ్రీరామ్ అని ఎందుకు అంటున్నావు? గుద్దబల్స్ అంటున్నావా? నీ ధర్మం గొప్పతనం గురించి కదా అంటున్నావు. అరే, నేను నిజంగానే మీ ధర్మాన్ని అగౌరవపరచాలంటే బొట్టు ఎందుకు పెట్టుకుంటాను? వీడియోలో జై శ్రీరామ్ అని ఎందుకు చెప్తాను? నువ్వు నా మతాన్ని ఎంత పూజిస్తానో, ఎంత గౌరవిస్తానో, ఇతర మతాలు ఏవైతే ఉన్నాయో అంతే గౌరవిస్తాను. సో అంటే వీడియో స్టార్టింగ్ లోనే జై శ్రీరామ్ అనమాట. జై శ్రీరామ్ అన్నావు, ఓకే, అది ఓకే. మరి బొట్టు కూడా పెట్టుకుంటావా? పెట్టుకుంటావు కదా అంత అంటుంది గిట అను. జై శ్రీరామ్. నాకేమైనా బలిసిందా? తిక్కనా? మీలాంటి మైండ్ సెట్ నాకు లేదు. నేను ఓపెన్ మైండెడ్. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. ఓకేనా? ఎప్పుడెప్పుడు భాషాగాడు తప్పు చేస్తాడని చెప్పి వెయిట్ చేస్తున్నారు కదా మీరు. చేయండి, ఎప్పటికీ దొరకను. ఓపెన్ మైండెడ్ రా. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.